ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారితో మనం ఉన్నాం, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా మంది దైవారాధన చేస్తారండి, దైవారాధన చేస్తారు. కొంతమంది ఏమో దైవం చెప్పింది ఫాలో అవుతారు. అసలు దైవాన్ని ఆరాధించడం అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి, అంటే విగ్రహారాధన చేయాలా, లేకపోతే ఆ భగవంతుడు ఏం చెప్పాడు, ఎలా బతకాలో, ఎలా సాటి మనుషుల పట్ల ఎలా ఉండాలో అని చెప్పాడు, ఇవి ఫాలో అవ్వాలా? అసలు నిజమైన దైవత్వం అంటే ఏంటి? మిక్స్ ఆఫ్ ఆల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే మాత్రం మోర్ దాన్ డెవోషన్, అంటే దేవుణ్ణి పూజించే దానికంటే కూడా దేవుడు చెప్పింది ఫాలో అవటం అనేది ఫస్ట్ తంబురులు. అది ఫాలో అవ్వకుండా డెవోషన్ అంత వాల్యూ ఉండదు. సో డెవోషన్ ఉండి ఫాలో అయితే ఇంకా ఎక్కువ వాల్యూ అవుతుంది. బేసికల్గా గాడ్ ఈ కర్మ సిస్టాన్ని సృష్టించాడు అనేది మనం చెప్తాం కదా. ధర్మం ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి. అధర్మానికి వెళ్ళినప్పుడు కర్మ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ టోటల్ సిస్టాన్ని దేవుడు సృష్టించి పెట్టేశాడు. మనమే దాన్ని మోడిఫై చేస్తున్నాం, ఆల్టర్ చేస్తున్నాం, డ్యామేజ్ చేస్తున్నాం. సో ఏదైతే గాడ్ ఈ క్రియేటెడ్ యూనివర్స్, గాడ్ అంటే మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఏదైతే ఈ సృష్టి ఉందో, ఆయన సృష్టించాడో, ఏదైతే సృష్టి ధర్మం ఉందో అది ఫాలో అవటం యాజ్ ఏ హ్యూమన్స్గా మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, మన ఫస్ట్ బాధ్యత. మానవత్వము ఫస్ట్ బాధ్యత, ధర్మాన్ని పాటించటం. అప్పుడు ఆటోమేటిక్గా మనం దైవత్వంలోకి మనం పాటైనట్లే. ఏది మీరు గుడికి వెళ్ళకపోయినా, మీరు దేవుణ్ణి ప్రైజ్ చేయకపోయినా, దేవుణ్ణి పొగుడుతూ పాడకపోయినా కూడా ఎప్పుడైతే గాడ్ క్రియేట్ చేసిన సిస్టమ్ని మనం ఫాలో అవుతామో మనం పార్ట్ ఆఫ్ దైవత్వానికి వెళ్ళిపోయినట్లే. సో దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ ధర్మాన్ని, ఆ సృష్టి ధర్మాన్ని ఫాలో అవుతూ దానికి అడిషనల్గా నెక్స్ట్ లెవెల్ ఏంటి, దైవత్వం. ఆయన్ని కూడా ఇష్టపడ్డాము అంటే ఇంకెక్కువ శక్తి వస్తుంది మనకి. సో దైవత్వం అనేది ధర్మాన్ని పాటించకుండా చేస్తే మాత్రం దానికి చాలా చాలా తక్కువ విలువ ఉంటుంది. ఈ మధ్య కాలంలో దైవత్వం అనేది చాలా పెరిగిపోయింది. అంటే రకరకాల మాలలు వేస్తూ ఉన్నారు, కానీ వన్స్ మాల తీసాక వాళ్ళలో హ్యుమానిటీ అనేదే కనిపించదు. ఎంతో మందిని చూస్తున్నాను నేను, వాళ్ళ తల్లిదండ్రులని చూడరు, వృద్ధాశ్రమాలలో వేసేస్తారు, లేకపోతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు ఇంట్లోంచి. కానీ ఈ దైవారాధన అంటూ ఆ భగవంతునికి ఇన్ని రోజులు అన్ని రోజులు అని దైవారాధన చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఒక హ్యుమానిటీ అనేది లేదు. కానీ ఈ మాలలు అని, ఆ మాల ఈ మాల అని వేసుకొని ఆ భగవంతుని ప్రార్థించిన పుణ్యం అనేది దక్కుతుందా వీళ్ళకి అని. ఇందులో రెండు విషయాలు నాన్న మనం గమనించాల్సింది. ఒకటి, వీళ్ళు ధర్మాన్ని ఛేదించారు. ఏదైతే తల్లిదండ్రుల ధర్మం పాటించాలో, ఇంకొకటి మానవత్వం ధర్మం పాటించాలో అవి ఛేదించడం వల్ల వాళ్ళకి చెడు కర్మ అనేది వస్తుంది. ఇంకొక యాంగిల్లో చూసుకుంటే ఈ తల్లిదండ్రులు కానీ వాళ్ళ చేత బాధించబడ్డ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏదైతే వాళ్ళ చెడు కర్మ అనుభవించాలో అది అనుభవించున్నారు. ఇక్కడ రెండు విషయాలు జరిగినాయి. ఓకే. సో వీటిని జడ్జ్ చేయడం అనేది చాలా టిపికల్ థింగ్. బట్ కానీ మానవత్వం అనే లైన్ మాత్రం ఎప్పుడు మనం దాటకూడదు. కాబట్టి తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఈ మూమెంట్లో సపోజ్గా నాకు చూడాలనిపించట్లేదు అనే ఫీలింగ్ కలిగింది, వాళ్ళు శత్రువులాగా కనిపిస్తున్నారు అంటే అది వాళ్ళు చేసుకున్న చెడు కర్మ, నువ్వు చేసుకోబోయే చెడు కర్మ. అది సప్రెస్ చేసేసుకోవాలి, వెంటనే ఆ థాట్ ప్రాసెస్ని సప్రెస్ చేసుకోవాలి. ఓకే. సో వాళ్ళల్లో మంచి ఏంటి అనేది చూడాలి. ఇలాగ థాట్ కలగటానికి కారణం కొన్ని గ్రహాల ప్రభావం, అది చెడు కర్మ వల్ల వచ్చింది. దాన్ని మనం సప్రెస్ చేసుకొని సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే కర్మను మనం కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి అలా సప్రెస్ చేసుకోవటం మనం ఫస్ట్ నేర్చుకోవాలి ఏ విషయంలో అయినా సరే. రెండోది, దైవత్వం అంటే దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళిపోవటం, నాకు ఆ దేవుడు అంటే ఇష్టం అని మాట్లాడటం కాదు. నువ్వు చెప్పినట్లు ఆ దేవుడు ఏదైతే సృష్టించాడో దానిని గౌరవించటం, అనుసరించటం అనేది ఫస్ట్ అందరూ గుర్తించుకోవాల్సిన విషయం. ఇది చేయకుండా ఎన్ని చేసినా కూడా శూన్యం. అదైతే అసలు సెకండ్ థాట్ కూడా లేదు. మూడోది మాలా సిస్టమ్. నువ్వు ఏదైతే అన్నారో ఇప్పుడు దీక్ష అనేది అంటాం, బేసికల్గా దాన్ని దీక్ష అంటాం. అంటే శివమాల అవ్వచ్చు, అయ్యప్ప మాల అవ్వచ్చు,
లేదు అంటే చాలా రకాల మాలలు ఉన్నాయి. భవానీ మాల అయి ఉండొచ్చు, హనుమంతుడికి అయి ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ప్రతి దేవుడికి, విష్ణువుకి, వెంకటేశ్వర స్వామికి అందరికీ వేసుకుంటారు. ఆ మాల అనేది ఏంటి, దాన్ని మనం ఏమంటాం అంటే దీక్ష అంటాం. ఏ మనిషి అయినా సరే ఒక 21 రోజులు కానీ 41 రోజులు కానీ భక్తి శ్రద్ధలతో కానీ ఒక డిసిప్లిన్గా గనక ఒక పనిని చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ మైండ్ మీద కంట్రోల్ కానీ శరీరం మీద కానీ కంట్రోల్ వస్తుంది. కాబట్టి అసలు దీక్షకు సంబంధించిన మీనింగ్ కంప్లీట్గా వేరు. ఆ దీక్షా నియమాలు పాటించినప్పుడు వీళ్ళంతా కూడా ఒక డిసిప్లిన్ లైఫ్లోకి వస్తారనమాట. దాని గురించి దీక్ష. ఇప్పుడు దీక్ష చేసినంత మాత్రం దేవుడు నీకు వరం ఇవ్వడు ఒకళ్ళ ధర్మాన్ని పాటించపోతే. ఒకవేళ అదే తల్లిదండ్రులను చూసుకోకుండా వచ్చి మాల వేసుకొని నువ్వు దీక్షలో ఉండి ఎంత కఠినంగా చేసినా కానీ నీకేం పుణ్యం వచ్చేది, చేసిన పాపం కడిగేసుకోవచ్చు అంటారా? లేదు లేదు, అది అది చాలా తప్పు అపోహ. దీక్ష వేయటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ డీటాక్స్ అవుతుంది. దాని తర్వాత నువ్వు ఒక సిస్టమాటిక్ లైఫ్కి అలవాటు అవుతావు. తర్వాత దైవానికి కొంచెము దగ్గర అవుతావు. ఒక 20 రోజులకి 40 రోజులకి మనం ఎన్నో జన్మలు చేసిన పాపాలు కానీ ఇప్పుడు చేసే పాపాలు తుడిచిపెట్టుకోమంటే పోవు. నేనేమంటున్నాను అంటే అవి ఎప్పుడు నువ్వు ఒరిజినల్గా నువ్వు దాని లాభం చూడగలవు అంటే తల్లిదండ్రుల్ని గౌరవించి, తోబుట్టుల్ని గౌరవించి, నీ తోటి ఉన్నోళ్ళందరినీ గౌరవించి, నువ్వెవరిని మోసం చేయకుండా నువ్వు మనిషిగా మానవతా ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ అప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో ఎడిషనల్ దైవత్వం కానీ, ఎడిషనల్ దీక్షలు కానీ, ఎడిషనల్ స్పిరిచువల్ థింగ్స్ కానీ అప్పుడు నీకు కౌంట్ అయ్యి వాటి నుంచి వచ్చే శక్తి నువ్వు పొందగలవు. లేస్తే నలుగురిని తిట్టుకొని వాళ్ళని అసహించుకొని వాళ్ళని చూడకుండా చేసి ఏం చేసినా కూడా నీకు వర్కౌట్ అవ్వదు. మానవ ఏదైతే జన్మ ఉందో, ఈ ధర్మం ఉందో, ఏదైతే నీ స్వధర్మం ఉందో అది నువ్వు పాటించాలి. అది పాటించకుండా నువ్వు వేరేది ఏం చేసినా కూడా ఫలితం ఉండదు. తల్లిదండ్రులని చూడని పిల్లలకి అంటే కర్మానుసారం ఏం జరుగుతుందండి? నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు అలాంటి లైఫ్ ఎత్తి వాళ్ళు కూడా ఈ తల్లిదండ్రులు ఏమైతే అనుభవించారో అది మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు. ఇంతే ఉంటుంది సింపుల్ గా. ప్రతి బంధాలు అంతే ఉంటాయి. ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళి ఒక అమ్మాయిని చీట్ చేశారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చీట్ చేసింది. ఇప్పుడు బాగానే ఉంటది వాళ్ళకి, అవతల వాళ్ళు అనుభవిస్తారు కదా, ఆ బాధ వాళ్ళంతా తిరిగి పొందుతారు మళ్ళీ. సో ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా, వీళ్ళంతా ఆల్రెడీ చేసి అనుభవిస్తున్నారు. సో దిస్ ఈస్ ఎ సైకిల్. ఇది ఒక లూప్ అనమాట. ఈ లూప్ లో మనం పడికొట్టుకోకూడదని చెప్పి బయటికి రావడానికి ప్రయత్నించండి అని చెప్తున్నా. అంటే మీరు అన్నంత ఈజీ కాదు అంటే అవ్వదు, ఈజీ అవ్వదు, కానీ ప్రయత్నించాలి కదా. ప్రయత్నించకుండా ఈజీ కాదంటే ఏది ఈజీ కాదు ఈ ప్రపంచంలో. ప్రతిదీ సిస్టమేటిక్ గా చేసాం. పుట్టినప్పుడు మనం పొరలాడటం, పాకటం, నడవటం అవన్నీ కూడా సిస్టమేటిక్ గా జరిగింది. ఇది కూడా అంతే. ఏది కూడా ఓవర్ నైట్ లో అవ్వదు, కానీ ప్రయత్నిస్తే అవ్వకుండా ఏముండదే, ఎందుకుంటది? సో కంపల్సరీ చేసుకోవచ్చు. సో అండ్ తల్లిదండ్రులు కూడా తప్పుయే. అదే నేను చెప్తుంది, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు, ఎవరైతే పిల్లలు మనకి ఇప్పుడు పుట్టారో వాళ్ళ బాధ్యతగా పెట్టుకోండి. మీ లైఫ్ ని మీరు చూసుకోండి, వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇవ్వండి. డిపెండెన్సీ పెట్టుకోవద్దు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీరు కన్నారని వాళ్ళు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు, మీరు పెంచారని వాళ్ళు ఏదో మీకు చేయాల్సిన అవసరం లేదు. ఏం కాదు, మీరు సర్వ్ చేస్తున్నారు పిల్లలకి, ఇది గుర్తుపెట్టుకోండి. నా ఈ జన్మలో వాళ్ళ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు. మీరు వాళ్ళని పెంచటం అనేది మీ కర్మానుసారం మీ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు. అది అక్కడతో ఆపేసేయండి. దాని తర్వాత ఫర్దర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. వాళ్ళు మీతో ఉన్నా ఉండకపోయినా మీ జీవితాన్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. దాని గురించి బాధపడద్దు. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉన్నారనుకోండి, అప్పుడు బిడ్డలు చెడ్డోళ్ళు ఎవరు, తల్లిదండ్రులు ఆ లో స్టేజ్ లో ఉండరు, ఈక్వల్ గానే ఉంటది. సో ఇది మనం ఎలా చూస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది శ్రీ. సో ఎవరికైనా సరే ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది. ఇది ఇలాగే చేయాలి, అది అలాగే చేయాలని ఏం లేదు. ఇవాళ నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఒక రకంగా ఏదైనా బాధ పడుతున్నాను అని అంటే ఆ బాధ నేను గత జన్మలో పెట్టినట్ట అయితే వేరే వాళ్ళని, అందుకే నేను ఇవాళ బాధపడుతున్నట్ట. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకొని అంగీకరించాల్సిన ఫస్ట్ విషయం అది. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి. పోనీ నేను చెప్పేది అసలు సబ్జెక్టే కాదనుకో నీకు, అయినా నీకు లాభం ఉంటుంది. ఎందుకుంటుందంటే ఎప్పుడైతే అలా అనుకొని నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నీ బాధ కొంచెం తగ్గుతుంది, ఎదుటోళ్ళ మీద ద్వేషం కూడా తగ్గిద్ది. తప్పేముంది? అసలు నువ్వు సిస్టమే లేదంటారు అనుకుందాం కొంతమంది, నేను చెప్పేది అంత ట్రాష్ అనుకుందాం, నష్టం ఏంటి? మంచిదేగా. మన మనసులు మన ఆలోచనలు తేలికలు పడతాయి కదా, తప్పేంటి? సో అంగీకరించడం మనం ఫస్ట్ చేయాల్సిన విషయం. ఆ అమ్మాయి నన్ను బాధ పెట్టింది లేదా ఆ అబ్బాయి నన్ను బాధ పెట్టాడు అంటే నేను ఎప్పుడో తెలుసో తెలియక జరిగిన కర్మ నుంచి ఇది నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు ఇది జరిగింది, ఇక్కడతో నేను దీన్ని వదిలేయాలి.
ఈ బాధని వదిలేయాలి, వాళ్ళ మీద ద్వేషాన్ని వదిలేయాలి. మంచిదేగా, ఫస్ట్ తేలికపడేది మన మనసు, మన ఆలోచనలు. నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోతాం, హ్యాపీ. కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను అన్నారు, నేను కూడా వాళ్ళని అనాలి అన్న ఫీల్ కలుగుతుంది. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం, దాని గురించి థింక్ చేస్తూ ఉంటాం, దాని గురించి బాధపడుతూ ఉంటాం. అదే చెడు ఆరా. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నీ దగ్గరే ఉంటుంది, వాళ్ళ దగ్గరికే తెలదుగా. చాలా మంది అంటుంటారు, నేను ఇంత బాధపడుతున్నా వాడు చూడు సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే నీ బాధ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నావు. నీ బుర్రలో వాళ్ళ గురించి ఆలోచించుకొని నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళు సంతోషంగానే ఉంటారు కదా. ఎందుకంటే నీ బాధ నీ లోపలే ఉంది, అక్కడికి వెళ్ళదు. నీ ద్వేషం నీ లోపలే ఉంది, అక్కడికి వెళ్ళదు. సో ఒక మనిషిని ద్వేషించడం మానేయండి, ఒక మనిషి గురించి ఆలోచించడం మానేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ శరీరం ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మీ జీవితం ఏంటి, మీ సంతోషం ఏంటి. వాళ్ళ గురించి అసలు వద్దు మనకి. వాళ్ళ గురించి ద్వేషం వద్దు, అసూయ వద్దు, ఏమీ వద్దు. ఎందుకంటే అవన్నీ అక్కడికి వెళ్ళో, మన దగ్గరే ఉంటాయి, అవి మనల్నే దహించి వేస్తాయి. అసలు ఆ మనిషి గురించి నువ్వు ఎందుకు సమయం వెచ్చించాలి? నీకు ఇంకా వేరే పనేం లేదా? నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఓకే, ఆ మనిషి నచ్చలేదా, వదిలే అక్కడతో. నీకు నచ్చిన వాళ్ళతో ఉండు. బోళంత మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఈ మనిషి కాదు ఇంకో మనిషి ఏముంది, బోళంత ఉందిగా జీవితం, ఎందుకు కంగారు? సో ఏది ఎక్కడ ఆగదు, ఏది ఎవరితో ముగియదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించి అంగీకరించాలి, అప్పుడు మనకి మంచిది. నేను చెప్పే ప్రతి ఒక్క విషయం ఎవరికి వాళ్ళకి మంచిది, ఎవరికి వాళ్ళకి పనికొచ్చేది. కాబట్టి ఎదుటి వాళ్ళని క్షమించామా లేదా లైట్ తీసుకున్నామా, మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు కొత్తది ఆలోచించవచ్చు, కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మళ్ళీ కొత్త అనుభవాలు ఉంటాయి. అక్కడ కూడా చేదు అనుభవం అయిందా, మళ్ళీ వదిలే, మళ్ళీ ప్రయాణించు. ఎప్పుడైనా అలుపెరగని బాటసారిలాగా వెళ్ళాలి కానీ ఆగిపోయి అలసిపోయి ఓడిపోతే ఎట్లాగా? చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.